మనతో పాటు రమేష్ మాదిగ ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేసింది. దాని మీద మీ ఏమనుకుంటున్నారు? దాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ బిల్లును అంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారము అసెంబ్లీలో సీఎం రేవంత్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారము బిల్లును పాస్ చేయడం లోపల అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్, అదేవిధంగా వామపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎంఎల్, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా, ప్రజా సంఘాలు కూడా, అదేవిధంగా మీరు మీడియా మిత్రులు కూడా మా అందరికీ కూడా మాదిగ ఉపకులాలు ఈరోజు 9% విజయవంతంగా రిజర్వేషన్ ఫలాలు పొందడానికి మరి అసెంబ్లీలో చట్టం చేయడానికి కారణభూతమైన మీ అందరికీ మాదిగ ఉపకులాల పక్షాన, మేము మాదిగ జాతి పక్షాన మేము మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శిరస్సు వంచి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నాము. మరి దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీని కూడా మేము అభినందించాల్సిందే. ఎందుకంటే మాకు కొంత అన్యాయం జరిగి ఉండొచ్చు. మా జనాభాలో 32 లక్షల పైచలకు ఉన్నప్పటికీ మాకు 11% రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలను 9% కుదించని చెప్పి మా లోపల కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ మరి ఇంతకుముందు ఉన్నటువంటి 7% కంటే కూడా 9% అన్నటువంటిది చాలా మరి మెరుగ్గానే ఉంది. కాబట్టి మా జనాభా రమేష్ గారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7% అంటున్నారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ ఉంటారు కాబట్టి, ఇక్కడ తెలంగాణలో మాదిగలు ఎక్కువ ఉంటారు కాబట్టి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓకే అట్లా జరిగింది. ఇప్పుడు ఇక్కడ 17 లక్షల చిల్లర ఉన్న వాళ్ళు మాలలు, ఇక్కడ 33 లక్షలు ఉన్న వాళ్ళు మాదిగలు. సో మరి ఇప్పుడు వ్యత్యాసం చాలా ఉంటుంది కదా, దీన్ని ఎట్లా చూడాలి? దీన్ని కంపల్సరీగా ఇప్పుడు అది అన్యాయంగా భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు షమీమ్ అఖ్తర్ గారు వారికి ఉన్నటువంటి జ్యూరిడిక్షన్ లోపల వారు చాలా ప్రాంతాలు తిరిగినారు, జిల్లాలు తిరిగారు, అందరినీ కలిసిరు, మా యొక్క విజ్ఞప్తులు కూడా తీసుకున్నారు. అంటే మేము అనుకున్నాము షమీమ్ అఖ్తర్ గారి యొక్క మరి వర్గీకరణ అటువంటి ఏదైతే నివేదిక ఉంటుందో దాంట్లో మాకు ఎక్కువ మొత్తంలో న్యాయం జరుగుతుందని భావించినాము. కానీ ఇక్కడ మరి కొంత కుట్ర జరిగింది అని చెప్పి మాకు కొంత అవగతం అవుతున్నది. ఎందుకంటే మేము లెక్కలతో సహా మేము వివరించదలుచుకున్నాము. మా జనాభా ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగానే 33 లక్షలు ఉన్నది. కానీ మా సోదర వర్గం జనాభా 15-16 లక్షలే ఉన్నది. అంటే మేము వాళ్ళకంటే డబుల్ ఉన్నప్పుడు వాళ్ళకి 5% ఇచ్చినప్పుడు మాకు మినిమం 10%, 11% ఇవ్వాల్సిందే. దాంట్లో మాకు 2% అన్నటువంటిది మరి నష్టం జరిగింది. ఆ 2% నష్టంతో పాటు ఇవాళ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదేవిధంగా డిఎస్సి 2024లో కూడా మరి మా మాదిగ జాతి ఉపకులాలు, మాదిగ జాతి వాళ్ళు 1:3లో ఉన్నారు. కానీ 1:1 వచ్చేసరికి మా వాళ్ళకు అన్యాయం జరిగి ఉద్యోగాలు కానీ, ఉపాధ్యాయ వర్గంలో కానీ, ఉపాధ్యాయ పోస్టుల్లో కానీ అన్యాయం జరిగింది. ఒకవేళ వర్గీకరణ ఇంతకుముందే ఇంప్లిమెంట్ చేసి ఉంటే, అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ధర్మిలలో మరి రిజల్ట్ అన్నటువంటి ఆపేసి ఇప్పుడు ఏదైతే చట్టం చేసిన తర్వాత, అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత, గెజిట్ వచ్చిన తర్వాత ఆ డిఎస్సి 2024 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ రిజల్ట్ ప్రకటించి దాంట్లో కూడా ఈ 9% వర్గీకరణను అమలు చేసినట్టయితే మాకు ఇంకా మరి ఎక్కువ మొత్తం లోపల న్యాయం జరిగేది. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నాము. అవసరమైతే ఆర్డినర్ జారీ చేసైనా కానీ మాదిగా నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు అన్యాయం చేయము అంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నోటిఫికేషన్లు కావచ్చు, గత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు మాదిగలకి ఎక్కువ రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా చూస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అన్నాడు. హడావిడిగా ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్ మాత్రం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? అదే నిండు అసెంబ్లీలో ఆయన ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1 నాడు వచ్చిందో అదే రోజు మరి అసెంబ్లీ సాక్షిగా మరి ఆయన పెద్ద మనసుతోని, పెద్దరికంతో మరి ఒక తండ్రిలాగా భావించి ఆయన మాకు సభాముఖంగా ఒక మాట ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లతో పాటు వచ్చేటువంటి నోటిఫికేషన్లో కూడా మరి ఏదైతే మాదిగలకు అన్యాయం జరిగిందని అనుకుంటున్నామో దాన్ని సుప్రీంకోర్టు తీర్పు అనుగుణంగా మరి ఏదైతే ఏకసభ్య కమిషన్ ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ప్రకారము వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ మాటను ఈరోజు మరి కొందరి కుట్రల వల్ల కావచ్చు, కొందరి మరి ఒత్తిడి వల్ల కావచ్చు తలొగ్గి వాళ్లకు మరి న్యాయం చేయడానికి, మాకు అన్యాయం చేయడానికి కొంత 2% అన్నటువంటిది మరి రిజర్వేషన్ ఫలాలు పొందకుండా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి 2024లో మరి మాకు అన్యాయం జరిగింది. మరి దాంట్లో ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు అన్నటువంటివి ఒక 30 సంవత్సరాల దాకా వాళ్ళు రిటైర్ అయితేనే మళ్ళీ కొత్త పోస్టులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మరి దాంట్లో మాకు కూడా మరి ఈ రిజర్వేషన్ ఫలాలు 9% ఇంప్లిమెంట్ చేసి ఉంటే మా మాదిగ ఉపకులాలకు చాలా మొత్తంలో, ఎక్కువ మొత్తం లోపల న్యాయం జరిగేది. మాకు ఇంకో 30 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ ఇవ్వకుండా అని మా సోదరులు, సోదరిమణులు మరి ఒక IAS గాను, IPS గాను, కన్ఫర్డ్ గాను వాళ్ళు ప్రమోషన్ పొంది వాళ్ళ యొక్క మరి మా సమాజానికి సేవలు అందించేవారు. మరి అట్లాంటి కొద్దిగా అన్యాయం జరిగింది. మరి మా వాళ్ళకి ఇంకా ప్రమోషన్లు రావాలా, ఉద్యోగాలు రావాలంటే కూడా ఇంకా మరి ఇంకో 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఇది తీరా అన్యాయం
అన్యాయంగా భావిస్తున్నాము. దాన్ని మరి సరిచేయడానికి మరి ఆర్డినెన్స్లో ఇంకేమన్నా అవకాశం ఉంటే సరిచేయడానికి ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి మా కోరిక. మీరు అంటున్నారు అంటే దాని అంట కాంగ్రెస్కు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మాల పెద్దలు ఉండే ఇదంతా నడిపించారంటున్నారు. మరి మీకు సంబంధించి మాదిగ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి దీన్ని ఏ విధంగా తప్పుతో పట్టిస్తుంటే వీళ్ళు చూసుకుంటే ఎందుకు కొనవలసిన పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో? వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి కుట్ర కావచ్చు, మరి ముఖ్యమంత్రి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో దాంట్లో మా సోదర వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మరి సెంట్రల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు మరి సీఎం గారి మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల సీఎం గారి ఒత్తిడి మా మంత్రివర్గులు ఎవరైతే ఉన్నారో మా జాతి మంత్రివర్గులు అని చెప్పి వాళ్ళకు కూడా ఒత్తిడి జరిగి మరి పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి విధాన నిర్ణయాల ప్రకారంగా మరి వచ్చేటువంటి మరి అవకాశాన్ని కూడా ఎందుకు మరి మనం ఆపేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఇంకా సాగదీస్తే మరి ఇంకా మరి ప్రొలాంగ్ అయిపోయి మళ్ళీ ఇంకా ఎక్కువ రోజులు పడుతుందేమో, మరి మాకు ప్రిస్టేజ్ రాదేమో, మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేసినాం అన్నటువంటి పేరు మాకు రాదేమనే ఉద్దేశంతో అడావిడిగా చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి అడవిడి చేసినటువంటి దానివల్ల మా మాదిగ ఉపకులాలకైతే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇది ఒక 20 సంవత్సరాల వరకు మేము పూడ్చుకున్నటువంటి నష్టమనిగా భావిస్తున్నాం. అయినప్పటికీ మా కృష్ణన్న గారు మాకు అండగా ఉన్నారు. రేపు మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కాకుండా ప్రైవేటైజేషన్ లోపల కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల లోపల కూడా కొంత రిజర్వేషన్ ఫలాలను మరి అందించడానికి మా అన్నగారు ఉద్యమం చేస్తే కూడా దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ లోపల కూడా కొంత న్యాయం జరిగి అటు ఇటు రెండు వైపులా మనకు న్యాయం జరిగితే మా సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పైకి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మరి ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులందరికీ కూడా, జర్నలిస్టులందరికీ కూడా మేము మరి పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ మీ యొక్క అండ, మీ యొక్క బలము, మీ యొక్క మరి వాత్సల్యం అనేటువంటిది సోదర భావంతో మాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు మరి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తూ జై మాదిగ, జై కృష్ణన్న. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కొంతమంది సెంట్రల్లోనే కావచ్చు లేకుంటే స్టేట్లోనే కొంతమంది మాలల పెత్తనంతో మాత్రమే రిజర్వేషన్ జరిగింది. సో వాళ్ళు మా మాదిగ కమ్యూనిటీకి అన్యాయం చేసే విధంగానే మా మాదిగ మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేసే ఇక్కడ బిల్లు పాస్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ చేసిందని చెప్పేసి స్పష్టంగా రమేష్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఉన్న ఎగ్జామ్లలో ఎవరికైతే పిల్లలకు ఎగ్జామ్ పెట్టారో వాళ్ళందరికీ ఫలితాలలో మాత్రం మాకు 20 ఏళ్ళు మేము వెంటకు పోయినాము, 10 నుంచి 20 ఏళ్ళు వెంటకు పోయే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంటు స్పష్టంగా మా పైన చూయించింది అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది అయితే జరిగింది. ఇలాంటి ప్రభుత్వము మాపై కక్ష కట్టి విధంగానే ఇక్కడ వరీకరణ చేసినట్లు అనిపిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.